మరోసారి జగన్పై సంచలన వ్యాఖ్యలు చేసిన షర్మిల మాట్లాడినప్పుడల్లా కూడా అన్నయ్య అంటే ఆయన గురించి మాట్లాడినప్పుడల్లా ప్రతిసారి కూడా ఏదో ఒకటి మాట్లాడుతూనే తిడుతూనే ఉంటుంది. సో మరి అంత పగ ఎందుకు అసలు ఆమె ఏం మాట్లాడింది ఈసారి? అంటే ఇది పగ అని కాదు, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గురించి రాష్ట్ర ప్రజలే మాట్లాడుకోవడం కాకుండా తన సొంత ఫ్యామిలీ మెంబర్స్, తన కన్న తల్లి, సొంత చెల్లి కూడా ఈ విధంగా మాట్లాడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి తీరు, ఆయన వ్యవస్థ ఏ విధంగా ఉంటుందో అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. అయితే గత ప్రభుత్వ పరిపాలనలో ఆయన చేసినటువంటి పనులు ఏవైతే ఓన్లీ సంక్షేమ పథకాల పేరుతోని జనాల్ని మభ్యపెట్టి రాష్ట్రం మొత్తాన్ని కూడా అప్పుల కుప్పగా చేసిన ఘనత ఒకటి తప్ప అసలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాడా, లేకపోతే ఒకరికి ఏవైనా ఉద్యోగాలు ఇచ్చాడంటే ఏది కూడా లేదు. కనీసం రోడ్లు కూడా వేయించని పరిస్థితి గత ప్రభుత్వ హయాంలో ఉండింది. అయితే దానితో పాటు ఓన్లీ రాష్ట్ర ప్రజలకే ఆయన ద్రోహం చేశాడంటే దానితో పాటు తన సొంత ఫ్యామిలీకి కూడా ద్రోహం చేశాడు. అంటే రీసెంట్ టైంలో షర్మిల ఎప్పుడు మాట్లాడినా కూడా ఖచ్చితంగా తన అన్న జగన్మోహన్ రెడ్డి గురించి ఎప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటుంది. తను చేసిన పనుల గురించి ఖచ్చితంగా వేలెత్తి చూపిస్తూనే ఉంటుంది. అయితే రీసెంట్గా తను మాట్లాడినప్పుడు మరొకసారి తన మీద చాలా ఫైర్ అవుతూ మాట్లాడడం జరిగింది. సొంత తల్లితో పాటు తన బిడ్డల్ని కూడా జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు. అంటే రీసెంట్గా చూసుకుంటే సరస్వతి పవర్ ప్లాంట్కి సంబంధించి షేర్ల విషయంలో అప్పట్లో కన్నతల్లికి ఇస్తున్నా అని చెప్పేసి ఒక నోటీస్ ఇచ్చాడు, అది బాగానే ఉంది. సో ఇప్పుడు మళ్ళీ నాకు ఇచ్చేసేయాలి, రిటర్న్ ఇచ్చేసాలనే విధంగా కోర్టును ఆశ్రయించాడు. దాంతో పాటు నా బిడ్డలు అంటే మేనల్లుడు మేనకోడకు సంబంధించిన ఆస్తులు కూడా వాళ్ళకు కూడా రాకుండా పిటిషన్ వేసుకున్నాడు. సో ఇంత ద్రోహం చేసే వ్యక్తిని నా జీవితంలో ఎప్పుడు కూడా చూడలేదు. నీకు ఎన్నో కోట్ల ఆస్తులు ఉన్నాయి, జనాల యొక్క డబ్బును కూడా దోచుకున్నావు, ప్యాలెస్లు నిర్మించుకున్నావు, ఎన్నో కోట్ల ఆస్తులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా నువ్వు కనీసం నా పిల్లలకు వచ్చే ఆస్తిని కూడా వదలకుండా దాన్ని కూడా తీసుకుంటున్నావు. అండ్ కనీసం కన్న తల్లి దగ్గర ఉన్నటువంటి ఆస్తిని కూడా లాక్కుంటున్నావు. అంటే నీ ఆలోచన ఏ విధంగా ఉంది, ఎంత దుర్మార్గుడిలో ఇక్కడే అర్థం చేసుకోవచ్చు అన్న విధంగా తీవ్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మీద మండిపడింది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం మీద కూడా షర్మిల చాలా మటుకు ఫైర్ అవుతూ మాట్లాడింది. ఎందుకంటే ఇప్పుడు కేంద్రంలో బీజేపీ పార్టీ ఉండి ఏంటికి లాభం? ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ పోలవరం అని అమరావతిని ఓన్లీ వీటి పరంగానే జెట్ స్పీడ్లో ముందుకెళ్తున్నారు తప్ప ప్రజల్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఓన్లీ దీనికి పరిష్కారం ఏంటి, ప్రజలు ఏ విధంగా ముందుకెళ్ళాలి, ప్రజలు అభివృద్ధి కావాలంటే పరిష్కారం ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వస్తేనే, రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే ఖచ్చితంగా వీటన్నిటి కూడా ఒక పరిష్కారం దొరుకుతుందనే విధంగా కూడా కూటమి ప్రభుత్వం విమర్శిస్తూ కూడా మాట్లాడింది. ఇంకా ఏదేమైనప్పటికీ షర్మిల ఎప్పుడు మాట్లాడినా కూడా తను జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఖచ్చితంగా మాట్లాడుతుంది. ఇప్పుడు మాత్రం ఓన్లీ తన తల్లి చెల్లి కాకుండా సొంత మేనకోడలు మేనల్లుడికి సంబంధించిన ఆస్తులు కూడా రాకుండా తను చేస్తున్నాడు, ఇంత దుర్మార్గుడిని ఎక్కడ కూడా చూడలేదని మాట్లాడిన మాటలు ఇప్పుడు చాలా మంది కూడా షేర్ చేస్తున్నారు. ఎందుకంటే ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ విషయంలోనే కాదు, రాష్ట్రం మొత్తం మీద కూడా చాలా మంది దగ్గర భూములు లాక్కోవడం కానీ, భూ కబ్జాలు చేయడం కానీ, అన్యాయంగా డబ్బులు లాక్కోవడం కానీ, చాలా మందిని కూడా ఎట్లా అంటే వాళ్ళ భూములు కూడా లాక్కొని వాళ్ళకు ఒక్క రూపాయి కూడా ఇవ్వని చాలా మంది ప్రజలు కూడా ఉన్నారు. కాకపోతే వాళ్ళు బయటికి వచ్చి ఒకవేళ చెప్తే మమ్మల్ని ఏం చేస్తారో, మమ్మల్ని చంపేస్తారేమనే భయంతో అయితే బయటికి రాలేకపోతున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీలో పార్టీలో ఉన్నటువంటి చాలా మంది మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది అంటే వాళ్ళొక క్రిమినల్ మైండ్ సెట్తో ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళొక తప్పు చేసి దొరికిపోయినప్పటికీ కూడా ఏదో ఒక వంకతోని బయటికి వచ్చి బెయిల్ మీద బయటికి వచ్చి ఉన్నటువంటి సాక్ష్యాలు ఆధారాలు ఏ విధంగా తారుమారు చేయాలి, లేకపోతే ఆ కేసులో ఇంకెవరినైనా ఏ విధంగా ఇరికించాలనే విధంగా ట్రై చేస్తూ ఉంటారు. కాబట్టి మరి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గురించి తన సొంత చెల్లి మాట్లాడడం అనేది చాలా దారుణంగా ప్రజలందరూ కూడా దీన్ని చూస్తూ ఉన్నారు. చూద్దాం మరి ముందు ఏం జరుగుతుంది, ఇక్కడ షర్మిల మాటలకి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా సమాధానం ఇస్తాడని.